11 క్లస్టర్లో ఈ మహానాడు కార్యక్రమం జరిగింది. 11 క్లస్టర్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నడిపినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కని విని ఎరుగని రీతిలో ఈ మహానాడు ఈరోజు జరిగిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే యాక్చువల్గా నెల్లూరులో జరగాల్సిన మహానాడు ఇది. కానీ మోడీ గారి ఆయన సలహా మేరకు ఇంధనం పొదుపు చేసేటువంటి కార్యక్రమంలో ఈ మహానాడు విజయవాడలో వర్చువల్ మహానాడుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈరోజు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఆయనకు అనుగుణంగా ఈరోజు 11 క్లస్టర్లలో ఎప్పుడు కూడా చేయని విధంగా ఈరోజు మా పార్టీ క్యాడర్ అంతా కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ ఇదే అని నిరూపించినటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా జిల్లా నుంచి పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కొనబాక లక్ష్మి గారు మాట్లాడారు. దాని తర్వాత మా ప్రశాంతమ్మ గారు ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్ మేడం గారు కూడా బ్రహ్మాండంగా మాట్లాడిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే కార్యకర్తల గురించి మా శ్రీధర్ అన్న మాట్లాడిన విషయం చూస్తుంటే మాకు కూడా ఎండుకులు అంటే రోమాలు నిగ్గుపొడిసే విధంగా అన్న మాట్లాడాడు. ఎందుకంటే ఆ కార్యకర్తలు లేకపోతే మేము లేము. మమ్మల్ని భుజాన మోసి గెలిపించింది మా కార్యకర్తలే. వాళ్ళే ఈరోజు ఎమ్మెల్యే అయినా నేనైనా అంటే వాళ్ళ దయే, వాళ్ళ కష్టమే. వాళ్ళు లేకపోతే మా ఒక్కడి వల్ల ఏమయ్యే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, కార్యకర్తలను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, ఈ పార్టీకి అధినేతలు కార్యకర్తలే తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాబోయేటువంటి నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు ఉన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మహిళలందరూ కూడా ఆయనకి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. ఆ రోజు తాతగారు ఏ విధంగా అయితే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాడో, ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆడవాళ్ళకి రాజకీయాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ప్రకటించిన విషయాన్ని కూడా మహానాడు సాక్షిగా అందరూ కూడా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకున్నటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మనసులో ఆ భావం రావాలా. ఆ భావం వచ్చిందంటే తమాషా విషయం కాదు. అంత మనసు ఉన్నటువంటి మంచి మనిషి మా నారా లోకేష్ బాబు గారిని నేను తెలియజేస్తున్నా. తాతకు తగ్గ మనవడుగా ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కాపాడేటువంటి ఏకైక నాయకుడు మా నారా లోకేష్ బాబు గారిని చెప్పేదానికి మాకెక్కడ కూడా సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు దయ వల్ల ఎంతోమంది కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి, 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచినటువంటి మహానాయకుడు మా లోకేష్ బాబు గారిని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 చిల్లర ఉద్యోగాలు టీచర్ పోస్టులు చేసినటువంటి హీరో మా లోకేష్ బాబు గారిని చెప్పి నేను తెలియజేస్తున్నా. చెప్పిన విధంగా నిరుద్యోగులకి దాదాపు 23 లక్షల ఉద్యోగాలు కల్పించడం దశలో పైన ఉన్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ బాబు గారిని చెప్పేదానికి మేము ఎక్కడ కూడా గర్విస్తున్నామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ లోకేష్ బాబు గారికి వాళ్ళ తాతగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా స్వర్గంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు 2 చేతులు ఎత్తి మా చిరంజీవి మా లోకేష్ బాబు గారిని ఆశీర్వదించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఆయన పూర్తి ఆశీర్వాదాలు కింద ఉన్నటువంటి మా లోకేష్ బాబు గారికి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా తాతగారికి ఏమాత్రం తీసిపోకుండా తాతగారి ఆశయాల కోసం, తండ్రి గారి ఆశయాల కోసం ఆయన ఈ రాష్ట్రంలో పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రక్షకుడిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహానాడు నేను జయప్రదం చేసినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నా పిల్లలకి, యూత్కి, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, అలాగే ముఖ్యంగా కేఎస్ఎస్కి, అలాగే అనుబంధ సంఘ నాయకులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, గ్రామ పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా కిరణానికి, మా భాస్కర్ రెడ్డికి, మా పులిమిసేనానికి, మా వెంకటేశ్వర రాజు గారికి, మా చెంచురామయ్యకి, మా రహీంకి, మా ఇజ్రాయెల్కి, మా మస్తాన్ నాయుడు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి